వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ట్యుటోరియల్ తెలుగు. మన ఛానల్లో డిఫరెంట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని మనం ఆల్రెడీ చూసేసాం. అంటే 369 టెక్నిక్ కావచ్చు, లేదా మెడిటేషన్ ద్వారా మన మేనిఫెస్టేషన్ రియాలిటీలో తెచ్చుకోవడం, అండ్ దెన్ అఫర్మేషన్స్ టు మేనిఫెస్టేషన్ని కంప్లీట్ చేసుకోవడం. అయితే ఈరోజు ఈ వీడియోలో కాస్త డిఫరెంట్గా కలర్స్ని బేస్ చేసుకొని మన మేనిఫెస్టేషన్ని ఎలా రియాలిటీలోకి తెచ్చుకోవాలో చూద్దాం. ఏన్షియంట్ టైమ్స్లో ఈజిప్టన్స్ అలాగే చైనీస్ ప్రజలు కలర్స్ ద్వారా హీలింగ్ జరుగుతుంది అని నమ్మేవారట. ఆ ప్రాక్టీస్ పేరే క్రోమోథెరపీ ఆర్ కలరాలజీ అని పిలిచేవారట. కలర్స్ అనేవి మన మెంటల్ అండ్ ఎమోషనల్ స్టేట్ని కూడా డిఫైన్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్ తీసుకుందాం. గ్రీన్ కలర్ చూడగానే మనకి ఏం గుర్తొస్తుంది? హీలింగ్. అందుకే హాస్పిటల్స్లో కూడా గ్రీన్ కలర్ కట్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటారు, త్వరగా హీల్ అవుతారు అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ కూడా తీసుకుందాం. బ్లూ కలర్ దేనికి సింబలైజ్? ఒక నమ్మకానికి, మనలో ప్రశాంతతను పెంచడానికి కూడా బ్లూ కలర్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో నిజానికి ఈ కలరాలజీ అనేది మన బాడీలోని ఎనర్జీ సెంటర్స్తో అయిన చక్రాస్ని బేస్ చేసుకొని ఉంటుంది. అందుకే కలర్స్కి కూడా ఒక స్పెసిఫిక్ అండ్ యూనిక్ మీనింగ్ అనేది ఉంటుంది. మనం ఇప్పుడు మేనిఫెస్టేషన్ కలర్స్ వాటి యొక్క మీనింగ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కలర్ రెడ్ కలర్. ఈ కలర్ దేనికి ప్రతీక అంటే మనలో ప్యాషన్ని, మనలో కరేజ్ని, మోటివేషన్ని, ఒక యాంబిషన్ని గుర్తించడంలో కూడా ఈ రెడ్ కలర్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. మామూలుగా రెడ్ కలర్ అనేది ఒక శక్తికి గుర్తు, అంటే ఎనర్జీకి. అలాగే ఇందాక ప్యాషన్ అని చెప్పుకున్నాం, అంటే అభిరుచి. మోటివేషన్ అంటే స్ఫూర్తి. యాంబిషన్ అంటే ఒక గోల్. ఇలాంటి డిజైర్స్కి రెడ్ కలర్ ఇంక్ని యూజ్ చేసి అఫర్మేషన్స్ అనేది రాయాలి అని చెప్తూ ఉంటాం. సో ఈ కలర్ మన చక్రాస్లోని ఫస్ట్ చక్ర అయిన రూట్ చక్రకి బేస్ చేసుకొని ఉంటుంది. రూట్ చక్ర అంటే మూలాధార చక్రాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే ప్రేరేపిస్తుంది. అలాగే మనలో ఒక సంకల్పం బలం అనేది స్టార్ట్ అయ్యేలా చేస్తుంది ఈ రెడ్ కలర్. సో మనం మేనిఫెస్టేషన్లో రెడ్ కలర్ని ఎక్కువగా, అంటే ప్రేమని అట్రాక్ట్ చేయడానికి, లేదా రిలేషన్షిప్లో పాజిటివ్ రిలేషన్షిప్ అంటే నమ్మకంతో కలిగిన బంధాల కోసం ఈ రెడ్ కలర్ని యూజ్ చేస్తూ ఉంటాం. అలాగే ఫిజికల్ వైటాలిటీ అంటే శారీరకంగా శక్తి కోసం కూడా ఈ కలర్ని యూజ్ చేస్తాం. మరి ఈ కలర్ని బేస్ చేసుకొని ఉన్న డిజైర్స్ని ఎలా రాయాలి, అంటే ఈ అఫర్మేషన్స్ని ఎలా రాయాలనే డౌట్ మీకు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఇప్పుడు చాలామందికి ఉన్న క్వశ్చన్ మార్క్, అంటే చాలామంది కోరిక ఏదంటే డిఎస్సిని జాబ్ కొట్టడమే గోల్గా పెట్టుకున్నారు. అది ఒక మేనిఫెస్టేషన్ డిజైర్, అంటే కోరిక. మరి ఈ కోరికని ఏ కలర్తో రాయాలి? సో ఇది ఒక చెప్పాము ఇందాక. సో ప్యాషన్, కరేజ్, మోటివేషన్, యాంబిషన్ ఇలాంటివన్నీ కూడా నెరవేరాలంటే రెడ్ కలర్ ఇంక్ని యూస్ చేసి రాయాలి అనేసి. సపోజ్ నేను గవర్నమెంట్ టీచర్ అయ్యాను, లేదా నేను కోరుకున్నట్టు మంచి డాన్సర్ని అయ్యాను. మన సెకండ్ కలర్ ఆరెంజ్ కలర్. ఈ కలర్ రెడ్ కలర్లో ఉండే ఎనర్జీని, ఎల్లో కలర్లో ఉండే హ్యాపీనెస్ని ఇస్తుంది. అందుకే ఈ కలర్ని జాయ్ అంటే ఆనందానికి, క్రియేటివిటీ అంటే సృజనాత్మకతకు, ఎగ్జైట్మెంట్ అంటే ఉత్సాహానికి, అండ్ ఆప్టిమిజం అంటే నమ్మకం లేదా ఆశావాదం అంటుంటాం కదా, అలాంటి వాటికి యూజ్ చేస్తాం ఈ ఆరెంజ్ కలర్ని. సో ఈ కలర్ మన చక్రాలోని స్కారల్ చక్ర అంటే స్వాదిష్టాన చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. అంటే ఎమోషనల్గా మనము ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండేలాగా చేస్తుంది. చాలామంది చిన్న చిన్న వాటికి ఎమోషన్గా ఫీల్ అయిపోతూ ఉంటారు, అంటే చాలా టెన్స్ అయిపోతూ ఉంటారు. ఆ టెన్స్ని బ్యాలెన్స్ చేయడంలో ఈ స్కారల్ చక్ర అంటే ఈ ఆరెంజ్ కలర్ అనేది చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనలో కొత్త ఐడియాస్ని లేదా ఆపర్చునిటీస్ని కూడా తీసుకొని వస్తుంది. సపోజ్ నేను కోరుకున్న సొంత ఇంటిని కట్టుకున్నాను. సో ఇది ఎలాంటి స్టేట్మెంట్? ఇది ఒక ఆనందమైన స్టేట్మెంట్, అంటే ఒక హ్యాపీనెస్ ఉండే అఫర్మేషన్స్ అన్నమాట. సో ఇలా మీకు ఆనందాన్ని కలిగించే అఫర్మేషన్స్ అన్నిటినీ కూడా ఈ ఆరెంజ్ కలర్ లింక్తో రాయండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక కొత్త సంగీత స్వరాన్ని కంపోజ్ చేశాను, అంటే ఏంటి? క్రియేటివిటీగా యూస్ చేశాను. సో ఇలా ఆనందంగా, ఉత్సాహంగా ఉండే మీ డిజైర్స్ అన్నీ కూడా ఆరెంజ్ కలర్ ఇంకుతో అఫర్మేషన్స్ రూపంలో రాయడం మొదలుపెట్టండి. సో నెక్స్ట్ కలర్ అంటే థర్డ్ కలర్ ఎల్లో కలర్. ఈ ఎల్లో కలర్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని, అలాగే మనం ఆలోచించే పాజిటివ్ థాట్స్కి అండ్ అట్రాక్షన్కి, పర్సనల్ పవర్ అంటే వ్యక్తిగత శక్తిని, ఈ కలర్ మనలో ఉన్న ఒక క్లారిటీ అంటే చేసే పని మీద ఒక శ్రద్ధ, అండ్ అలాగే ఒక పాజిటివ్ ఒపీనియన్, మనలో ఉన్న తెలివి అంటే ఇంటెలెక్ట్కి ప్రతీకగా, అంటే సింబలైజ్గా మనం ఎల్లో కలర్ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ ఈ కలర్ మన చక్రాలోని
సోలార్ ప్లెక్సస్ చక్రాతో యాక్టివేట్ అయ్యి ఉంటుంది. సోలార్ ప్లెక్సస్ చక్ర అంటే మణిపూరక చక్ర. ఈ మణిపూర చక్ర మన బాడీలో ఏం చేస్తుందంటే, మనలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకిస్తూ ఉంటుంది. అంటే మన మీద మనకు నమ్మకం కలిగేలాగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరెప్పుడైనా ఏదైనా సరే పాజిటివ్‌గా ఆలోచించడం, ఏదైనా సరే నేను సాధిస్తాను అనే సిట్యుయేషన్‌కి మనం ఈ యెల్లో కలర్స్‌తో, అంటే ఇలాంటి అఫర్మేషన్స్‌ని మనం ఈ యెల్లో కలర్‌ని యూజ్ చేసుకొని రాయొచ్చు. లైక్, నేను నా జీవితంలో సానుకూల మార్పుని తీసుకొని రాగలను. అలాగే నేను నా స్వయం కృషితో, సొంత శక్తితో, అంటే చెప్పాను కదా, పర్సనల్ పవర్‌తో సక్సెస్ అనేది అవుతాను. ఇలాంటి అఫర్మేషన్స్‌ని, అంటే మీ మీద మీకు నమ్మకం కలిగించేలాంటి అఫర్మేషన్స్ అన్నిటిని కూడా ఈ యెల్లో కలర్ ఇంక్‌తో నెక్స్ట్ కలర్ అంటే ఫోర్త్ కలర్ గ్రీన్ కలర్. ఈ కలర్ హీలింగ్‌కి, గ్రోత్ అండ్ వెల్త్ అంటే అబండెన్స్‌కి ప్రతీక. సో గ్రీన్ కలర్ అనేది మన ప్రకృతికి ప్రతీక అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కలర్ మనం జీవితంలో ఎదగడానికి, అంటే ఫినాన్షియల్‌గా, ఆర్థికంగా స్థిరంగా ఉండడానికి, మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి ఈ గ్రీన్ కలర్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ మన లైఫ్‌ని బ్యాలెన్స్‌లో పెట్టడానికి కూడా, అంటే ఎలాంటి విషయమైనా సరే సామరస్యంగా, అంటే హార్మోనియస్‌గా, పాజిటివ్‌గా మార్చడానికి ఈ గ్రీన్ కలర్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఈ కలర్ మన హార్ట్ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. హార్ట్ చక్ర అంటే అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. ఇది మన హార్ట్ అంటే మనకు దేనికి సంబంధించిండేది అంటే ప్రేమతో గానీ, ఫర్‌గివ్‌నెస్ అంటే ఎవరినైనా క్షమించే గుణం ఉంటుంది కదా! సో ఇలాంటివన్నీ కూడా మన అనాహత చక్రానికి రిలేట్ అయ్యి ఉంటాయి. సపోజ్, ఇంకా మీరు ఎగ్జాంపుల్‌గా చూడొచ్చు. మనం ఏదైనా ఆఫీస్‌కెళ్ళినప్పుడు, అంటే హై గ్రేడ్‌గా ఉన్నవాళ్ళు గ్రీన్ కలర్ ఇంక్‌తో సైన్ చేస్తూ ఉంటారు. దాన్నే మనం గెస్టెడ్ సైన్ అని కూడా అంటూ ఉంటాం. ఏదైనా ఒక ఇంపార్టెంట్ పేపర్ మీద వాళ్ళ సైన్ ఉంటేనే ఆ పేపర్‌కి వాల్యూ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. గ్రీన్ కలర్ అనేది దేనికి సంకేతంగా ఉంటుంది? గ్రోత్ అండ్ వెల్త్. అంటే ఒక హోదాకి, ఒక అబండెన్స్‌కి, ఆర్థికంగా మన లైఫ్‌లో మనం ఎదగడానికి ఈ గ్రీన్ కలర్ అనేది చాలా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఫస్ట్‌లో మనం చెప్పుకున్నాం. హాస్పిటల్స్‌లో కూడా ఈ గ్రీన్ కలర్ కర్టెన్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రకృతి మనకెలా సహాయపడుతూ ఉంటుందో అది గ్రీన్ కలర్‌లో ఉంటుంది నేచర్. సో అలాంటి గ్రీన్ కలర్ ఉండే కర్టెన్స్‌ని యూజ్ చేయడం వల్ల త్వరగా మన బాడీలో సానుకూల మార్పులొచ్చి మనం ఎప్పుడు ఎనర్జిటిక్‌గా, హెల్తీగా ఉంటాము. అండ్ మన లైఫ్‌ని ఫిజికల్ అండ్ ఎమోషనల్‌గా కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అని చెప్పడానికి ఈ గ్రీన్ కలర్‌ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా ఎగ్జాంపుల్ అఫర్మేషన్స్ ఏవో చూద్దాం. నేను సంపూర్ణ ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. నేను విజయం వైపు అడుగులు వేస్తున్నాను. అలాగే నేను ఎవరైనా ఫినాన్షియల్‌గా లోలో ఉంటే, నేను ఆర్థికంగా చాలా సమృద్ధిగా ఉన్నాను. అంటే చాలా ఎదుగుతున్నాను. అండ్ ఇలాంటి డిజైర్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్ ఇంక్‌తో రాయండి. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్, అంటే ఫిఫ్త్ కలర్. ఈ కలర్ మనం కమ్యూనికేషన్, అంటే మాట్లాడే విధానంలో ట్రాంక్విలిటీ, అంటే ఒక కామ్‌నెస్, ఒక ప్రశాంతత, అండ్ అలాగే నమ్మకం, ఫెయిత్‌నెస్, అండ్ ఎదుటి వాళ్ళకి మనం మాట్లాడేది ఏదైనా సరే ఒక అండర్‌స్టాండింగ్, అంటే త్వరగా అర్థమయ్యేలాగా, ఇలాంటి సందర్భాలలో ఈ బ్లూ కలర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఈ కలర్ ప్రతీకగా చెప్పుకోవచ్చు. బ్లూ కలర్ అంటే ఏంటి? ఆకాశం. ఆకాశం అంటే ఏంటి? ప్రశాంతత. సో సముద్రం. సముద్రం కూడా ఏ కలర్‌లో ఉంటుంది? బ్లూ కలర్‌లో ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది? సముద్రం యొక్క లోతును చెప్తుంది. సో బ్లూ కలర్ అంటే ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు? ఆకాశం అంట ప్రశాంతత, సముద్రం అంత లోతు. ఇవి 2 కూడా దాగి ఉన్న కలరే నీలి రంగు. సో బ్లూ కలర్ ఏ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది అంటే థ్రోట్ చక్ర, అంటే విశుద్ధి చక్ర. మనం మాట్లాడే ప్రతి మాట కూడా మన భావాలకు స్పష్టమైన అర్థాన్ని, అంటే ఇతరులకు అర్థమయ్యేలా కన్వే చేస్తుంది ఈ విశుద్ధి చక్ర. ఫర్ ఎగ్జాంపుల్ మనం అఫర్మేషన్స్ చూద్దాం. నేను ఏ పని గురించైనా సరే సమర్థవంతంగా మాట్లాడగలను. అంటే ఎంతమంది ఉన్నా సరే నేను చెప్పాలి అనుకున్నది క్లియర్ కట్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా నేను చెప్పగలను అని మాట్లాడే సందర్భంలో ఈ బ్లూ కలర్‌ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ ఇండిగో. ఇది మన సిక్స్త్ కలర్. సో ఈ ఇండిగో కలర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మనలో ఇంట్యూషన్‌ని, విజ్డమ్‌ని, అలాగే స్పిరిచ్యువల్ రియలైజేషన్‌ని చూపించడానికి ఈ ఇండిగో కలర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఈ కలర్‌లో విజ్డమ్ అన్నాం. విజ్డమ్ అంటే ఏంటి? జ్ఞానం. అలాగే ఇంట్యూషన్ అంటే అంతర్దృష్టి అని చెప్పొచ్చు. స్పిరిచ్యువల్ రియలైజేషన్ అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా మనము ఎదగడానికి సహాయపడుతుంది అని చెప్పొచ్చన్నమాట.
సో ఈ కలర్ ఒక మ్యాజిక్ లాంటిది. అంటే ఈ కలర్ మనం ఇంకోలా అనొచ్చు. ఇది ఏ కలర్‌తో మిక్సప్ అయి ఉంటుంది అంటే బ్లూ అండ్ పర్పుల్ కలర్‌తో కాంబినేషన్ అయి ఉంటుంది కాబట్టి ఇది ఇండిగో కలర్‌గా కనిపిస్తుంది. సో ఇది ఏ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది అంటే మన థర్డ్ ఐ చక్రాన్ని అంటే ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ అయ్యేలా చేస్తుంది. ఇది దేనికి ఉపయోగపడుతుంది మనలో ఉన్న ఆజ్ఞా చక్ర అంటే మన ఇమాజినేషన్ పవర్‌ని అంటే విజువలైజేషన్ పవర్‌ని మనలో ఉన్న క్రియేటివిటీని కూడా పెంచడానికి యూజ్ అవుతుంది ఈ ఆజ్ఞా చక్ర అంటే ఈ ఇండిగో కలర్. అంటే చెయ్యాలి అనుకున్న పని కూడా ఒక్కోసారి మనకి ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. సపోజ్ కొన్ని హింట్స్ ద్వారా అంటే ఇంట్యూషన్‌ని యూజ్ చేసి. అంతర్దృష్టి అని అంటుంటాం కదా! సో మన మూడో కన్ను థర్డ్ ఐ చక్ర అది యాక్టివేట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం చేయవలసిన పనులు అంటే మనం ఒక డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి స్పిరిచువల్‌గా ఎదగడానికి, అలాగే మనకు మనశ్శాంతి అనేది ఈ చక్ర అనేది మనకి యూజ్ అవుతుంది. అదే ఆజ్ఞా చక్ర. అండ్ అంతర్దృష్టితో చూసినవన్నీ కూడా రియాలిటీలోకి తెస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అఫర్మేషన్స్ ఇక్కడ చూద్దాం. ప్రతి పరిస్థితి నా ఎదుగుదలకు ఒక అవకాశం. అది ఎలాంటి పరిస్థితి అయినా సరే. దాని ద్వారా ఒక లెసన్ తీసుకుంటాం. అంటే ఏదైనా సరే పాజిటివ్‌గానే తీసుకునే ఆలోచన విధానం మనలో స్టార్ట్ అవుతూ ఉంటుంది. లాస్ట్ కలర్ సెవెంత్ కలర్ వైలెట్ కలర్. ఈ కలర్‌లో ఏ కలర్స్ మిక్సప్ అయ్యుంటాయంటే బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్‌తో ఈ వైలెట్ కలర్ అనేది ఉంటుంది. సపోజ్ బ్లూ కలర్ దేనికి అన్నాం? సింబలైజ్ అంటే ఇమాజినేషన్ అంటే ఊహలకి. అలాగే అండ్ రెడ్ కలర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అంటే ఒక మార్పుకి అని అర్థం. సో ఈ కలర్ స్పిరిచువాలిటీగా క్రియేటివిటీని కలిగి ఉంటుంది. అండ్ అలాగే ఈ వైలెట్ కలర్ దేనికి చక్రాతో బేస్ అయి ఉంటుందంటే సహస్ర చక్ర. అంటే క్రౌన్ చక్ర. ఇది ఒక స్పిరిచువల్ అవేర్‌నెస్‌ని అలాగే మనం ఎప్పుడు కూడా మన హయ్యర్ కాన్షియస్ మైండ్‌తో కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అంటే మన మైండ్ సెట్‌ని అలా ప్రిపేర్ చేస్తుంది ఈ సహస్రార చక్ర. అంటే మేనిఫెస్టేషన్స్ కావచ్చు, విజువలైజేషన్స్ కావచ్చు. చాలా అంటే చాలా ఈజీగా మన రియాలిటీ లైఫ్‌లోకి తీసుకొనొచ్చేస్తుంది. అది కూడా క్లారిటీతో. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉన్న చక్రాస్ అన్నీ కూడా యాక్టివేట్ చేసుకొని అట్ లాస్ట్ ఫైనల్ చక్రాలో ఉంటాం కాబట్టి ఇదే సహస్రార చక్ర అంటే క్రౌన్ చక్ర. హయ్యర్ లెవెల్‌తో హయ్యర్ కాన్షియస్ ఒక డివైన్ పవర్‌తో మనం కనెక్ట్ అయ్యేసి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యాను. అంటే యూనివర్స్‌తో కనెక్ట్ అయ్యానంటే ఏంటి? ఒక హయ్యర్ పవర్‌తో. అండ్ నేను ప్రస్తుత క్షణంలో ఉన్నాను. అంటే ప్రెజెంట్ మూమెంట్ గురించి ఆలోచిస్తాం. ఫ్యూచర్ గురించి బాధపడము, అలాగే జరిగిపోయిన దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చెయ్యం. ప్రెజెంట్ సిట్యుయేషన్‌ని మాత్రమే మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మీ సహస్రార చక్ర యాక్టివేట్ అయినప్పుడు మీకు ఏది పర్ఫెక్ట్‌నెస్ అనేది, ఏది కరెక్ట్ అనే విధానం మనకు అర్థమైపోతూ ఉంటుంది. అండ్ నేను పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌గా ఉన్నాను. ఎలాంటి కండిషన్స్‌లో బోత్ ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా కూడా నేను చాలా బ్యాలెన్స్‌గా ఉన్నాను. అండ్ అలాగే నేను ఏదైనా సరే సాధించగలను. అండ్ నా లైఫ్ యొక్క పర్పస్ ఏంటనేది నాకు అర్థమయ్యింది. సో ఇలాంటి స్పిరిచువల్ వేతో ఇలా ఒక జ్ఞానిలాగా ఆలోచించే విధానం అనేది మనకు ఈ కలర్స్‌తో ఈ వైలెట్ కలర్ ఇంక్‌తో మన అఫర్మేషన్స్‌ని రాయడం ద్వారా మనం త్వరగా వాటిని రియాలిటీలోకి తెచ్చుకోవచ్చు. మీకు డౌట్ రావచ్చు. అంటే ఇక్కడ నేను చెప్పే ఆ కలర్స్ అన్నీ కూడా పైన క్యాప్ కలర్ కాదండి. లోపల మనం రాసే ఇంక్ కలరే ఆ కలర్ అయి ఉండాలి. సపోజ్ ఆరెంజ్ చెప్పానంటే ఆరెంజ్ కలర్ ఇంకే ఉండాలి. గ్రీన్ కలర్ చెప్పానంటే గ్రీన్ కలర్ ఇంకే బేస్ చేసుకొని ఉండాలి. సో మీ డిజైర్స్‌ని బట్టి, మీ అఫర్మేషన్స్‌ని, మీ విజువలైజేషన్ మేనిఫెస్టేషన్స్‌ని బట్టి మీరు ఆ కలర్ ఇంక్‌ని యూజ్ చేసుకొని మీ అఫర్మేషన్స్ రాసి మీ డిజైర్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.